బ్లోవర్స్ ట్రిగ్గర్ అవడానికి హ్యూమన్ ఎర్రర్ రీజన్ ఉంటుందా, లేకపోతే ఇతర కారణాలు ఏమో మనం చూడొచ్చా? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్లో అంటే ఇదేమవుతుందంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భూమి పొరల్లో వస్తున్న మార్పులు చేంజెస్ అది తీస్తున్నప్పుడు ఒక సాయిల్ మనం ఎక్స్పెక్ట్ చేసి అంటే జనరల్గా ఈ టెస్టులన్నీ చేస్తారు. ఓఎన్జీసీ వాళ్ళు ఆ సాయిల్ టెస్ట్ చేస్తారు, మొత్తం కింద 2000 మీటర్ల దాకా సాయిల్ ఎలా ఉందో చెక్ చేస్తారు, అన్నీ చేస్తారు. చేసి దాని ప్రకారమే రిగ్గులు ఎలా పెట్టాలి, ఏం చేయాలి అనేది ఎన్ని ప్రణాళిక చేస్తారు. అయినా కానీ హ్యూమన్ ఎర్రర్ కొంత ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకటి ఆ టెస్ట్ అనుకున్న దానికంటే కూడా కొంచెం భిన్నంగా కూడా ఉండడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. అంటే వీళ్ళు చేసిన శాంపుల్ మొత్తం ప్రతిదీ చేయరు కదా, బట్ జనరల్గా ఒక సెట్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఎత్తు లోపల భూపొరలో. కానీ కొన్ని చోట్ల విభిన్నమైన పరిస్థితులు సడన్గా ఏర్పడినప్పుడు కానీ ఇలాంటప్పుడు అవి మన అంచనాలకు విభిన్నంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో అది మానవ తప్పిదం లేకుండా జరిగే అవకాశాలు జీరో. అంటే అది మానవ తప్పిదం కావాలని కాకపోవచ్చు, దానికి సరిపడిన ఇమీడియట్ యాక్షన్ చేయకపోవటం వల్ల అవ్వచ్చు, అంటే అది ఇంటెన్షనల్ కాకపోవచ్చు, కావాలని చేసిన మానవ తప్పిదాలు కాకపోవచ్చు. కానీ ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలవకుండా చేసిన మానవ తప్పిదాల వల్ల కూడా జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం ఓఎన్జీసీ దాన్ని ఒక లీజుకి ఇచ్చింది. ఆ లీజు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ కాస్త నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అంటే ప్రాబబిలిటీస్ అలాంటి దానికి ఛాన్సెస్ ఉంటాయంటారు? ఉన్నాయండి, డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడే మనకి విశాఖపట్నంలోనే ఒక కంపెనీలో యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళ ఉద్యోగస్తుల నిర్లక్ష్యం చాలా కారణం. ఉదాహరణకి ఆ ట్యాంకు వదిలేసి 2 నెలలు దాన్ని మెయింటైన్ సరిగ్గా చేయకుండా వచ్చిన తర్వాత కూడానేమో డిజైన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చి ఆ హీటు టెంపరేచర్స్ పెరుగుతున్నప్పుడు వెంటనే దానికి కనుక రెస్పాండ్ అయ్యి ఉండి దానికి కావాల్సిన దాని ప్రిజర్వేటివ్ కనుక యూజ్ చేసి ఉంటే ఆ మోనోమర్ పాలిమర్ అవకాశం వచ్చేది కాదు. అప్పుడు పైన లేయర్ ఫార్మ్ అయ్యేది కాదు, హీట్ పెరిగేది కాదు. దానికి తోడు ఆ రోజున విన్నది ఏంటంటే ఆ సేఫ్టీ ఇంజనీరు హీఈస్ అ వెరీ వెరీ లోలీ క్వాలిఫైడ్ పర్సన్, నాట్ సూటబుల్ ఫర్ బీయింగ్ సేఫ్టీ ఇన్ఛార్జ్. అలాంటి పీపుల్ని వేసుకుని ఇవన్నీ చేసినప్పుడు అవుతుందంటే అట్లా జరిగిందో ఇక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలో అందరూ అటు చేస్తారని కాదు, ఆ నిర్లక్ష్యం చేసిన అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా తోసిపుచ్చలేం వాటిని.